పేపర్స్లో ఇవాళ మనకు కనిపిస్తున్న వార్త భారత్ పాకిస్తాన్ యుద్ధానికి తెరపడినట్టే కనిపిస్తున్నది. కానీ ఈ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ మళ్ళీ తన నీచ బుద్ధిని చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్ళీ వాళ్ళ డ్రోన్లను మన గగనతలంలోకి మన భూతలంలోకి మళ్ళీ పంపించింది. సో ఇది నిన్న పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మరి ఇవాళ రేపు ఎలా ఉండబోతున్నది, ఈ ఒప్పందానికి వాల్యూ ఏంటి, పాకిస్తాన్ని ఏం చేయాల్సిన అవసరం ఉన్నది, దేశమంతా ఒకటే కోరుకుంటున్నది, ముక్కలు చేసి అవతల పడేయండి. వీళ్ళు వినే ఆలోచన వీళ్ళకి ఏమాత్రమూ లేదు. ఎంతసేపు వీళ్ళు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం తప్ప, మన దేశం మీద విరుచుకుపడడం తప్ప ఇంకా వీళ్ళకు ఒక ఆలోచన లేదు. అక్కడ ఉన్న ప్రజలు ఏమైపోతున్నారు, ఆ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, జీవన స్థితిగతులు ఏంటి, వీటి మీద వాళ్ళకి ఆలోచన లేదు. కాబట్టి ఆ దేశాన్ని 4 ముక్కలు చేయాల్సిన అవసరం ఉందన్నది అందరూ భావిస్తున్నారు. సో భారతదేశం యుద్ధాన్ని కోరుకోవట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు యుద్ధం కాకుండా శాంతిని కోరుకుంటుంది భారతదేశ ప్రజలు. అందులో భాగంగానే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి భారత ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. కానీ అదే సమయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదు అనే ఒక అద్భుతమైన సిగ్నల్ని మాత్రం మన భారతదేశం ఇవ్వగలిగింది, ఇచ్చింది కూడా. గత వారం రోజులుగా మనం చూస్తున్న భారత ఆర్మీ చేసినటువంటి యుద్ధం కానీ దానికి మనం నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. సో అదే వార్త మనం అన్ని న్యూస్ పేపర్స్లో ప్రధానంగా చూస్తున్నాం. అందాల పోటీలు ప్రారంభమైనయట. అందాల పండుగ ఆల్ పేపర్స్లో ఈ వార్త కూడా మనం ప్రధానంగా హైలైట్ అవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అందాల పోటీలో పాల్గొన్నట్టున్నాడు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిన్న స్టార్ట్ అయింది, వేడుకలు ప్రారంభించిండు ముఖ్యమంత్రి. ఇవాళ వెబ్సైట్ రిజల్ట్స్ రాబోతున్నాయట. మార్నింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్టేట్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు ఆయన ఇంట్లో ఈ ఫలితాలు రిలీజ్ చేయబోతున్నారు. సిబిఐ పట్టుకునేది ఒక ఆదాయ పన్ను శాఖ కమిషనర్ని. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకట, మన దగ్గర కాదు, ఆయన వేరే రాష్ట్రానికి సంబంధించిన ఆయన. హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ కమిషనర్ 70 లక్షల లంచం తీసుకుంటుంటే సిబిఐ పట్టుకున్నది. ఎట తయారయ్యారు చూడుర్రి. మత్తులో వైద్యులు 2 ఏళ్ల వ్యవధిలో 20 మంది డాక్టర్లు అరెస్ట్ అయ్యారట. తాజాగా యువ వైద్యురాలి డ్రగ్స్ కొనుగోళ్ల వ్యవహారంతో సంచలనం. గంజాయికి బానిసలవుతున్న వైద్య విద్యార్థులట. మెడికల్ స్టూడెంట్స్, చిన్న డాక్టర్లు, మంచి ఫ్యూచర్ ఉన్న వాళ్ళు ఈ మత్తు పదార్థాల వైపు వెళ్ళి వాళ్ళ జీవితాలని ఆగం చేసుకుంటున్నారట. 120 కస్తూర్బా స్కూళ్లలో ఇంటర్ విద్యను కూడా ప్రారంభించబోతున్నారట. ఈ సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నారట. సో ఇట్లా ఆల్ న్యూస్ పేపర్స్లో మనకు కనిపిస్తున్న వార్తలు ఇవి. ఆంధ్రజ్యోతి చూసినా కూడా ఆంధ్రజ్యోతిలో విరమణ ఉల్లంఘన, కాల్పుల విరమణకు భారత్ పాక్ ఓకే, ఒప్పందం కుదిరిన గంటల్లోనే పాక్ ఉల్లంఘించింది. సో నిన్న కాల్పుల విరమణతో శ్రీనగర్లోని లాల్ చౌక్ పైన త్రివర్ణ వెలుగులు. సో ఇక్కడ మాత్రం ఉల్లంఘన చేసింది. దీంతో అక్కడ చీకట్లు అట్లే ఉన్నాయి. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనతో శ్రీనగర్లో శనివారం రాత్రి లైట్లు ఆర్పివేసిన దృశ్యం. మొత్తానికి భారతదేశం దాదాపుగా పాకిస్తాన్కు చెందిన 8 ఎయిర్ బేస్లని తునాతునకలు నేలమట్టం చేసి పడేసింది, 8 ఎయిర్ బేసెస్ని. సో ఇంకా వాళ్ళు అదే వైఖరితో ఉంటే ఇప్పుడు నిన్న కాల్పుల విరమణ ఉల్లంఘన ఎట్లాగైతే చేసి అది కంటిన్యూ చేస్తే ఆ దేశానికి ఇక మూడినట్టుగానే మనం భావించాలి. మరి నిన్నటి తర్వాత నెక్స్ట్ ఎట్లా, మరి అదే ఆ వైఖరితో ఉన్నారా లేదేమైనా దారికి వచ్చే అవకాశం ఉన్నదా అన్నది చూడాలి. పాక్ ఎయిర్ బేస్ల పైన విరుచుకుపడ్డ భారత్ 8 కీలక ప్రాంతాల్లో క్షిపణులతో దాడి, సైనిక స్థావరాలు, రాడార్ స్టేషన్లు, ఆయుధాగారాలు మొత్తం ధ్వంసమైనయట. సో ఇది నిన్న మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, పార్లమెంట్ నిర్వహించండి అని కాంగ్రెస్ అండ్ మిగతా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఈ కాల్పుల దీంట్లో, ఈ మొత్తం యుద్ధంలో అసలు జరిగింది ఏంది, ఎంత నష్టం జరిగింది, అసలు ఏం చేసిరు, మొత్తం దీన్ని పార్లమెంట్లో చర్చించాలని వాళ్ళు అడుగుతున్నారు. తడబాటు లేదు, గడబిడా లేదు, పట్టు సడలించకుండా భారత్ దూకుడు ప్రదర్శించింది. పాకిస్తాన్ను ఊపిరి సలపనివ్వని మన సైన్యం, శత్రు భూభాగంలోకి చొరబడి మరీ క్షిపణుల వర్షం, ఆ దేశ ఆయుధ రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం. సో మొన్న జరిగిన ఏదైతే ఈ దాడులు ఉన్నాయో, ఈ దాడుల్లో ఫస్ట్ డే జరిగిన దాడుల్లో
5గురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమయ్యారట. అందులో కాందహార్ విమానం హైజాక్, వాడు మజూద్ అజార్ సంబంధించిన ఆనాడు జైల్లో ఉంటే ఈ కాందహార్ ఫ్లైట్ని హైజాక్ చేస్తారు కదా, సో ఆ హైజాక్ చేసి వాడిని వదిలించుకొని వెళ్ళిపోతారు. సో అట్లా ఆ దాంట్లో ఉన్న ప్రధాన నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడు చనిపోయిండు. అండ్ ఇంకొక 4 ఉగ్రవాదులు ఇందులో ప్రాణాలు కోల్పోయారట. సో ఆల్ పేపర్స్లో ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక కర్రెగుట్టల నుంచి కేంద్ర బలగాలు వెనక్కి వచ్చేసినాయి. సరిహద్దు ఉద్రిక్తతతో కేంద్రం ఆదేశాలట. ఇకపైన ఆయా రాష్ట్రాల బలగాలతోనే ఈ ఆపరేషన్ కగార్ నిర్వహిస్తారట. ఈ కర్రెగుట్టల చుట్టూ మొత్తం సైన్యాన్ని మోహరించారు. దాదాపు 20-24 వేల మంది ఆ సైన్యాన్ని అక్కడ మోహరించి ఆ గుట్టలను ఎక్కించి హెలికాప్టర్ల ద్వారా మావోయిస్టులని ఏరిపారేసే కార్యక్రమం ఆపరేషన్ ఖగార్. సో ఈ కర్రెగుట్టల మీద వేల మంది మావోయిస్టులు ఉన్నారన్న దాంతో బచావ్ కర్రెగుట్టల సంథింగ్ ఏదో ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రోగ్రామ్ని కేంద్రం స్టార్ట్ చేసింది. వాళ్ళు ఎక్కలేకపోతున్నారు. చాలామంది డీహైడ్రేషన్ అయి అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలవుతున్నారు చాలామంది సైన్యం కూడా. మరి రీజన్ ఏమో ఉద్రిక్తతలా, లేకపోతే ఇక మనకు అక్కడ ఏం దొరకలేదు, ఇంకేం అవకాశం లేదనుకుని వెనక్కి వస్తున్నారా చూడాలి. కేంద్రం మాత్రం బార్డర్లో ఉద్రిక్తతల నేపథ్యంలోనే వెనక్కి తీసుకొచ్చినామని అంటున్నారు. కర్రెగుట్టల్లో రహస్యం అట. చారిత్రక గుహల్లో ఆదివాసీల స్థిర నివాసం అట. సో అక్కడ చాలా యురేనియం అండ్ ఐరన్, డైమండ్స్ అండ్ ముడిసరుకు లభ్యమయ్యే అవకాశం ఉందా అన్న చర్చ కూడా నడుస్తున్నది. అవినీతి తిమింగలం సిబిఐ వలలో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ 70 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత. మరో 4 అరెస్ట్ అట. 69 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ వార్తలు ఇట్లా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ స్వేచ్ఛా పేపర్లో మళ్లీ కాల్పులు, సీజ్ ఫైర్ బ్రేక్. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్లో దాడులు. బార్డర్లో మరోసారి బ్లాకౌట్. భారత ఆర్మీకి ఫుల్ పవర్స్. మధ్యవర్తిత్వం ఎందుకు? కేంద్రాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత. కాల్పుల విరమణను స్వాగతించిన ఎమ్మెల్సీ. సో ఇట్లా వార్తలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో తిరగలేకపోతున్నాం, జర పెండింగ్ ప్రాజెక్టులు పనులు పూర్తి చేయండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతాం. మంత్రులపైన ఎమ్మెల్యేల ఒత్తిడి. కొన్ని నియోజకవర్గాల్లో స్వల్ప వాగ్వాదాలు. టూర్లలో బయటపడుతున్న సమస్యలట. కేఎల్ కబ్జా భాగోతం. ఇదేంది? కేఎల్ యూనివర్సిటీ అనేది అటానమస్ యూనివర్సిటీ. ఇది వాడు భూమిని కబ్జా పెట్టిండట. సర్వే నెంబర్ 354లో గాజుల రామారం 5 ఎకరాల భూమి లేపేసిండట. మరి రంగనాథ్ గారు జర చూడు ఏందో. ఆరు 6,000 ఎకరాలు వెనక్కి తెస్తారా వదిలేస్తారా? ప్రభుత్వంలో కూడా కదలిక శూన్యం. కదలికలు ఏముండవు. ఇప్పుడు ఆలయాల భూముల విషయాన్ని అంటే ఇప్పుడు మనం ఇక్కడ సీతారాంపూర్ ఆలయ భూములు ఉన్నాయి. మెగా కృష్ణారెడ్డి కట్టబెట్టిరు. రేవంత్ రెడ్డి తీసుకొస్తాడు వెనక్కి? నథింగ్. అలాంటివి జరగవు. ఇదే మంచి ఛాన్స్. భవిష్యత్తులో వస్తుందో లేదో కూడా తెలియదు. బీసీలంతా ఎన్నో ఏళ్ళు వెనకబడ్డారు. కులగణన పైన కేంద్రం నిర్ణయం సూపర్ అట. ఎవరైనా యూపీ మంత్రి నరేంద్ర కశ్యప్ మాట్లాడుతున్నారు. సో ఇట్లా ఆల్ న్యూస్ పేపర్స్లో ఇవే వార్తలు మనం ప్రధానంగా చూస్తున్నాం. జస్ట్ ఫటాఫట్ బ్రీఫ్గా కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ ఒప్పుకున్నాయట. ట్రంప్ ఆ ట్వీట్ చేయడంతో అసలు ఏం జరిగిందన్నది అప్పటిదాకా క్లారిటీ లేదు. ట్రంప్ నిన్న సాయంత్రం 6 గంటలకు చేసిన ట్వీట్తో ఏదో చర్చలు జరిగినాయన్న వార్త బయటకు వచ్చింది. మరి ఎందుకు ఈ భారతదేశం ఎక్కడా కూడా ట్రంప్ ఇందులో ఇన్వాల్వ్ అయిండు, అమెరికా ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పలే. 2 దేశాల మధ్య చర్చలు జరిగినాయి. కాల్పుల విరమణకి ఓకే చెప్పుకున్నాం, ఓకే అనుకున్నామని భారత్ చెప్పింది. కానీ ఈ 2 దేశాలు ప్రకటించే కంటే ముందే ఈ పెద్ద మనిషి ట్వీట్ చేసి పడేసిండు. నేనే ఉన్న మధ్యలో నేనే చేసిన అని. అసలు ఈ పాకిస్తాన్ని ప్రేరేపించింది కూడా వీళ్ళే అనే అనుమానం ఉన్నది. ఇట్లాంటి అగ్రరాజ్యాలే ఈ రకమైన వ్యవహారం చేస్తూ ఉంటాయి. ఇటు అమెరికా కావచ్చు, అటు చైనా కావచ్చు. నలభై డిమాండ్లకు ఓకే అట. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కసరత్తు. ఆర్థిక భారం లేనివి ముందుగా అమలు చేయాలి అని యోచన. ఇదేదో ముందే చేసి ఉంటే అయిపోయేదిగా. ఇప్పుడు వాళ్ళు ధర్నా అనగానే ఇంక ఇవి పరిష్కరిస్తామా, పైసలు లేవు ఇప్పుడు, తర్వాత చూద్దామని అయిపోయా. మమ్మల్ని ఘోషినా రావు, మమ్మల్ని మూసినా రావు అనేసరికి అనవసరమైన చర్చలు లేపినట్టే కదా. ఇస్లాం పేరెత్తడానికి పాకిస్తాన్కి అర్హత లేదు. అమాయకులను, చిన్నపిల్లలను చంపుతూ మారణహోమం సృష్టిస్తున్నది. అసదుద్దీన్ ఓవైసీ. ఎన్నాళ్ళకి వచ్చింది ఆయన నోటి నుంచి మాట. గతంలో ఎప్పుడు ఇట్లాంటి వాయిస్ వినిపించకుంటుండే అసదుద్దీన్ ఎంఐఎం లీడర్స్ దగ్గర నుంచి.